బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజీ పడే ప్రసక్తే లేదని తెలుస్తుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కేసులో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అలాగే అటు కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా టాక్. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు ప్రభుత్వం రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఫర్దర్గా ప్రభుత్వం మరో ముందడుగు వేయాలని డిసైడ్ అయింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేసేది ఏం లేదు. దాంతోపాటు ఏదైతే గతంలో ఉన్న మ్యాండేటరీస్ ఉన్నో దానికి అనుగుణంగానే హైకోర్టు సూచనల మేరకే తాము చేశాం. ట్రిపుల్ టెస్ట్కు సంబంధించి కూడా మేము ఫాలో అయ్యామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోసారి వాదన వినిపించబోతుంది. ట్రిపుల్ టెస్ట్లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ వేశాం. ఆ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే రిజర్వేషన్ 56% పైగా బీసీలు ఉంటే 42% తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే 42% రిజర్వేషన్లను కేటాయించామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక ఏదైతే 50% క్యాప్కు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా తమ ప్రభుత్వంగా తాము ఇప్పటికే బిల్లును పాస్ చేశాం. 2 సభల్లో బిల్లును పాస్ చేసి రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ కోరుతూ ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ కూడా చేశాం. అంటే రాష్ట్ర ప్రభుత్వంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు దక్కాల్సిన న్యాయమైన ఏ రకంగా చేసిందన్న అన్న అంశాలను మరోసారి సుప్రీంకోర్టులో తమ వాదన వినిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు దాఖలు చేయబోతున్నారు. ఈ మొత్తానికి దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఉండబోతుందో చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా వికాసరావు గవాలి స్టేట్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించిన కేసు అనుకోండి, ఇందిరా సహాని కేసులో అనుకోండి 50% క్యాప్ సుప్రీంకోర్టు విధించిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా హాడీగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి 50% క్యాప్ అన్నది ఒక అడ్డంకిగా మారిన నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలను 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి ఎన్నికలకు వెళ్లాలన్న ఒక పట్టుదలతో అయితే ప్రభుత్వం ఉంది. దీనికి అనుగుణంగానే ప్రతి స్టెప్ను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే కులగణ నుంచి మొదలుకుంటే జీవో 9 జారీ వరకు కూడా అన్ని ప్రక్రియలు పూర్తి చేశాం. ట్రిపుల్ టెస్ట్ను మేము ఫాలో అయ్యామని చెప్పి బలంగా ప్రభుత్వం చెప్తుంది. అయితే 50% క్యాప్కు సంబంధించి మాత్రం పంచాయతీరాజ్ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ సవరణకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వంగా 2 సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్కు పంపించాం. మూడ్ ఆఫ్ అసెంబ్లీ, మూడ్ ఆఫ్ పార్టీస్గా దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. ఏదైతే 2 సభల్లో ఆమోదం పొంది చట్టానికి పంపించినప్పుడు ఆ చట్టాన్ని రిజెక్ట్ చేయడమా లేదంటే ఆమోదం తెలపడమా అన్నది రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 చేయకుండా ప్రస్తుతం పెండింగ్లో ఉంది. కాబట్టి ఒకవేళ పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా గతంలో తమిళనాడులో జరిగిన తమిళనాడు కేసుకు సంబంధించి తమిళనాడు హైకోర్టు ఇచ్చిన కేసుకు సంబంధించి గవర్నర్ దగ్గర సుదీర్ఘకాలంగా పెండింగ్లో బిల్లు ఏదైనా ఉంటే అది దానికంతా అది ఆమోదించినట్టుగానే గుర్తించాల్సిన ఒక తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంగా తాము చేసిన ప్రయత్నానికి ఆమోదం తెలపాలని చెప్పి సుప్రీంకోర్టులో తమ వాదనను వినిపించబోతుంది. మరి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు గడపదొక్కాలి. చివరి అస్త్రంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టులో పోరాటానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పోరాటం ఎక్కడికి వరకు వెళ్తుంది? ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషనర్స్ కూడా కేవిట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరింత ఉత్కంఠత రేపుతున్న అంశంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశం ఉండబోతుంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ కొండల్.